ఎక్కడ చూసినా భారీ వర్షాల తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లిలో భారీ వర్షం దంచుకొట్టింది. వర్షంలోనే మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు పర్యటన కొనసాగింది. వర్షంలోనే గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. వాళ్ళు భారీ వర్షం కారణంగా మీటింగ్ కి కాస్త అంతరాయం కలిగింది. కార్యకర్తలు అక్కడికి చేరుకున్న ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. ఇక్కడ చూసినా వర్షమే కనిపిస్తోంది. భారీ వర్షాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. కానీ వర్షంలో కూడా కార్యక్రమం కొనసాగింది. ప్రజలు కార్యకర్తలు అలానే ఉండి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు. కొంచెం అయితే ఇబ్బంది పడ్డారు. అక్కడి నుంచి వాళ్ళు పరుగులు తీసిన దృశ్యాలు చూస్తున్నాము. వర్షంలోని గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం కూడా నిర్వహించారు. వర్షం కారణంగా కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పడిన సందర్భం మనం చూస్తున్నాము. మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు పర్యటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షంలోనే కొనసాగింది. మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. వర్షం భారీగా కురుస్తున్నప్పటికీ కూడా జనం ఆ టెంట్ల కింద తడుస్తున్నప్పటికీ ఆ కుర్చీలను తల మీద పెట్టుకుని అక్కడే ఉండి వింటూ ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు అలానే పొంగులేటి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళంతా కూడా వర్షంలో నిలబడి వింటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాస్త ఆటంకం కలిగించింది ఈ కార్యక్రమానికి. కార్యకర్తలు అక్కడికి చేరుకున్న ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ వర్షంలోనే గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ని ప్రారంభించారు.